ప్రభుత్వం వ్యవహరిస్తుందనే దానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. తెగబడి ఇళ్ల మీద వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇళ్ల మీద దాడి చేస్తున్నారు, దండాలు దశకాలు పెట్టించుకుంటున్నారు. ఇదా సంస్కృతి? ఇదా పాలనా విధానం? అదేమంటే వైసీపీ గతంలో చేసింది అందుకు మేము ప్రతీకారంగా చేస్తామనేటటువంటి విధానం సరైందా చెప్పండి? పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఎంపీడీఓ రామారావు గారు ఇందాక మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. మీరు ఇందాక ఒక పాయింట్ లేవనెత్తారు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆందోళన చేయడం వల్ల చాలా మంది మీద కేసులు పెట్టి ఉండొచ్చు అని చెప్పేసి. సార్, మీరు జియో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి సందర్భంలో టీడీపీ నేతల మీద 591 కేసులు పెట్టారు సార్. అందులో 162 మందిని అరెస్ట్ చేశారు సార్. సార్, జియో నెంబర్ 1కి వ్యతిరేకంగా పెట్టి 307 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. దాదాపు 2370 మందిని అరెస్ట్ చేశారు సార్. 1960 మంది మీద కేసులు పెట్టడమే కాకుండా 2370 మందిని అరెస్ట్ చేశారండి. అలాగే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద 206 కేసులు పెట్టారు. అలాగే అనేక మందిని అరెస్ట్ చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఒక సంఘటనలో ప్రత్యక్ష సాక్షిని. తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు బయటికి వస్తే వాళ్ళ మీద 307 పెట్టారండి. వాళ్ళు ఏం చేయలేదు. ప్రెస్ మీట్ లో ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని మాట్లాడి వచ్చారు. ఒక్క కేసు కూడా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటివరకు పెట్టలేదండి. గమనించుకోవాలా, వైసీపీ సంస్కృతిని గమనించుకోవాలా. అదే రామ్ గోపాల్ వర్మ మీద, పోసాని కృష్ణమురళి మీద రకరకాల కేసులను పెట్టేటటువంటి సంస్కృతికి ఎప్పుడో జరిగినటువంటి అంశాల మీద ఈ రోజు కేసులు నమోదు చేసినటువంటి సంస్కృతి కూటమి ప్రభుత్వానికి రాజు గారు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద 7 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఏమీ పెట్టలేదండి. వైసీపీ నాయకులు ఎవరు కేసులు పెట్టమని కానీ వైసీపీ నాయకులు చొక్కాలు దించి చెప్పుతోడు కొడతానని దుర్భాషలు ఆడారు. సంజా కొడకలారని మాట్లాడినాడు. ఏమి ఎక్కడ కేసు పెట్టలేదే? అది చట్టపరిధిలో నేరం కాదా? వైసీపీ సంస్కృతిని మీరు ఎక్కడ ఆక్షేపించాల్సినటువంటి వైసీపీ విధానాన్ని అవసరం లేదండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే కక్షపూర్తి చర్యలు అని మీరు చెప్తారో అటువంటి జరిగినటువంటి ఏదైనా ఎక్కడైనా జరిగింటే 1-2 జరుగుండొచ్చు. కానీ ఈ రోజు వేలాది లక్షలాది కేసుల్లో వైసీపీ యాక్టివిస్ట్ మీద జరుగుతున్నటువంటి విధానం కళ్ళకి కనిపించాలని నేను ప్రశ్నిస్తున్నానండి. ఓకే, రైట్. వివేక్ బాబు గారు, సో ఏమంటారు? సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ హయాంలో కక్షపూరితంగా కేసులు పెట్టలేదు. తర్వాత వచ్చేసి ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినా సరే చూసి చూడనట్టు పక్కన పెట్టాము. సో మేము ఎక్కడా కక్షపూరితమైనటువంటి కేసులు అయితే పెట్టలేదు. 1-2 పెట్టుండొచ్చు కానీ సో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి రామారావు గారు అంటున్నారు. ఏమంటారు వివేక్ బాబు గారు? చెప్తాను. ఇందాక ఈయన వైసీపీ ప్రతినిధి గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు, అన్ని రాజకీయ కోణంలోనే చేస్తున్నారు, ఇది రాజకీయమైన పర్యటన, కడప పర్యటన అని అన్నారు. రాజకీయపరమైన పర్యటన చేయడానికి ఒక ప్రెస్ నోటో లేకపోతే ఇంకొకటో చేసి చేతులు దుడుపుకోవచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ని వెళ్ళమనో లేకపోతే ఇంకోటో మేము కాంపన్సేట్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే వారి మీద విపరీతమైన ప్రేమ వలకపోస్తున్నట్టు. మా అధినేత ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ఏదైనా కష్టంలో ఉంటే వారిని మన బాధ్యతగా, మన ఒక ధర్మంగా ప్రవర్తించాలి, వారికి ఆదుకోవాలనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పని చేశారు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తారు, రేపు ఇంకొక పొజిషన్లోకి వెళ్ళినా కూడా అదే పని చేస్తారు. మీరు మాకు రాజకీయం గురించి లేకపోతే ఇలా వెళ్ళాలి అలా చేయాలని, ఇప్పుడు రాజకీయం చేయాలంటే ఇందాక ఇంకొక మాట ఏమన్నారంటే చాలా పెద్ద మాట అన్నారు. ఒక నిమిషం ఆగితే అన్ని చెప్తా. మాట మాటికి అడ్డం పడితే తర్వాత మాట్లాడు. నేను జూమ్ లో ఉన్నా, వినపడదు, మాట్లాడదు. నీ టైంలో నేను మాట్లాడలేదు, కామ్ గా ఉండు, నేను చెప్తాను. మళ్ళా ఖండిద్దులే ఖండఖండాలుగా. నిమిషం ఆగు, మళ్ళీ ఖండిద్దు ఖండఖండాలుగా. మళ్ళీ మేమేం ఖండిస్తామో మళ్ళీ ఇందు ఆగు, మళ్ళీ మాట్లాడదులే. నీ టైం అయిపోయింది, ఇంకా మాట్లాడదు, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తలదించుకునే పాలన చేస్తుందంట. తలదించుకునేలా. ఇప్పుడు తలదించుకోవడం అనే పాలన ఎటుంటుంది తెలుసా? అదే చెప్తాడబ్బా, సిగ్గో గిగ్గో చెప్తా, ఆగు. ఎటుంటే తెలుసా తలదించుకునే పాలన అంటే? ఎటుంటే తెలుసా? చెప్తాను, రన్నింగ్ కామెంటరీ చేయకుండా ఆగో. పెద్ద చించుకుంటాడు, ఆగంగా. రన్నింగ్ కామెంటరీ మళ్ళీ చేద్దు, ఆగంగా రన్నింగ్ కామెంటరీ చించుకుంటాడా? మర్యాదగా మళ్ళీ చెప్తూ రన్నింగ్ కామెంటరీ ఆపు అన్నప్పుడు ఆపు. ఇప్పుడు తలదించుకునే పాలన బాగా కూటమి ప్రభుత్వం చేస్తుందంట. తలదించుకునే పాలన అంటే ఏంటి తెలుసా? సొంత బాబాయ్ నేసేసుకుంటాం చూడు, దాన్ని సిగ్గులేని తలదించుకునే పాలన అంటాం.
బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఏమైనా పక్క మళ్ళీ వేసి అధికారంలోకి వచ్చాక హైకోర్టు విచారణ వద్దు, సుప్రీంకోర్టు విచారణ వద్దు అంటారు చూడు, దాన్ని సిగ్గులేని పాలన అంటారు. సొంత బాబాయిని కూడా కేసును కూడా కాపాడుకోలేక, కేసులో దోషులను పట్టుకోలేకపోవని సిగ్గులేని పాలన, తలదించుకునే పాలన అంటారు. మేము ఎంపీడీఓగా ఒక అధికారి మీద దాడి చేస్తే సాక్షాత్తు ప్రభుత్వ రెండో పెద్ద కదిలి వచ్చింది. అది దానిని నైతిక స్థైర్యం ఉద్యోగులకి ఇవ్వడాన్ని అంటారు. ప్రభుత్వంలో భాగమైన వ్యక్తుల్ని ఏమైనా చెయ్యి చిన్న గీత పడ్డా కూడా ప్రభుత్వం తోడుగా ఉంటది, వారికి తోడుగా కంచె కడతామని చెప్పడానికి ఇది చెప్పిండేది. ఇకపోతే ఇక కొట్టుకుంటూ తీసుకెళ్లారు, లేకపోతే ఇదేమన్నా సినిమాలో సినిమా అంకుశం సినిమానో రాజశేఖర్ ఏదో అన్నారు, కొట్టుకుంటూ గిట్టుకుంటూ ఏం తీసుకెళ్ళలేదు, నేను రాను అంటే రా పొదం దాన్ని తీసుకుపోయినారు. ఎవడైనా పోలీసు వాళ్ళు రాము నేను ఇక్కడే ఉంటానంటే ఎవరైనా లాక్కొని పోతారు, దాన్ని కొట్టుకుంటూ కాదు అనేది. ఒకవేళ మీరన్నట్టు కొట్టుకుంటా తీసుకుపోయినా అలాంటి వాళ్ళని ఏం తప్పేం లేదు. అలాంటి వాళ్ళని అధికారుల మీద దాడులు చేసి కొడతామంటే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలి. వాళ్ళ మీద కూడా పోలీసు వాళ్ళు ఉండగా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తించారు గుంపుగా వచ్చి. సో పోలీసులకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, సెల్ఫ్ ప్రొటెక్షన్ పర్పస్ మీద కొన్ని పనులు చేస్తారు. ఇకపోతే రోడ్డు మీద ఈడ్చుకెళ్ళే ఒక న్యాయవాదిని రోడ్డు మీద చెప్పండి బాబు, రన్నింగ్ కామెంట్ రాపితే మేము చెప్తాము, కామ్ గా ఉండు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, నీవు ప్రతి మాట నేను అడ్డుపడతాను, నాకు తెలుసు. రూల్స్ చెప్తే ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు మేము చెప్తాం ఆగు. అందుకే నీ యాక్సెప్టెన్స్ కోసం ఎవడు వెయిట్ చేయలే, నీ యాక్సెప్టెన్స్ తీసుకోవడానికి ఎవడో మేము రెడీ పెట్టుకొని పుస్తకాలు పట్టుకోలేదు, నువ్వు సంతకం పెడతావని. ఆగు అన్నప్పుడు కదా, నీ వర్షం నువ్వు చెప్పినావు కదా, మా వర్షం మనం చెప్తాం ఆగు. ఇప్పుడు ఇందాక ఒక తప్పుడు మాట మాట్లాడినారు మా అధినేత అంట, లాభాష. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయను, లాభాష తిట్టాడను. నువ్వు నిజంగానే నువ్వు వైసీపీ మారిపోయినావు, నువ్వు పూర్తిగా వైసీపీ అని అయిపోయినావులే కానీ తప్పుడు మాటలు ఇప్పుడు ఆ పదం ఎక్కడన్నా మా అధినేత లాభాషలు మొదలు పెట్టి ఎవరితోనన్నా మాట్లాడేది ఒక్క క్లిప్పింగ్ చూపించిన నెక్స్ట్ చూపించి ఇప్పుడు నువ్వు ఎత్తుకొని రావాలి కానీ లాభాషలు ఎవరైతే మాట్లాడారో నేను చూపిస్తా నీకు, వాళ్ళు ఎవరైనా లాభాషలు మాట్లాడారో నేను చూపిస్తా. ఆపో, నువ్వు నెక్స్ట్ తీసుకురా అన్నా కదా, నువ్వు నెక్స్ట్ డిబేట్ కి తీసుకురా, నువ్వు నెక్స్ట్ ఉంటావు కదా ఈయన, నువ్వు నెక్స్ట్ డిబేట్ కి తీసుకురా అన్నా నేను. ఆగు ఆగు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఇంకా దాని గురించి వద్దు, సోది వద్దుగా, సోది చెప్పక ఇంకా సోది టైం అయిపోతుంది. తీసుకురా ఓకేనా, అడ్డం పడకు. ఆయన అడ్డం పడకుండా ఆయన మ్యూట్ చేయండి ఫస్ట్. ఇట్లా వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు ఊరికే తలకాయ నొప్పాలను? మేము కామ్గా ఉన్నాం కదా ఆయన మాట్లాడే వాగుడంతా. ఇప్పుడు లాభాషలు ఏ రోజు మా అధినేత మాట్లాడేది ఒకేసారి మాట్లాడేది అన్నాడు. ఎందుకు అన్నారు ఆ మాట కూడా? 3.5 ఏళ్ల పాటు మా అధినేతను లాభాషలు దాభాషలు చిన్న పిల్లలు భార్య పిల్లలు తేడా లేకుండా మాట్లాడినందుకు ఒకేసారి మాట్లాడి నేను ఇంత ట్యాక్స్ కడతాను, మీకు నాకు పోలిక ఏంట్రా అనేడు. సహజంగా ఏ మనిషి అయినా కూడా అంటాడు. నా ఎదురుగా ఎవడన్నా వచ్చి తిట్టినా లేకపోతే నా పరోక్షంగా తిట్టినా 100 సార్లు తిడితే ఖచ్చితంగా మనిషి అనేవానికి అంతో ఇంతో కోపం వస్తుంది. ఆ రోజు ఆ అసహనాన్ని చూపించాము. మళ్ళీ మేము క్వైట్ గానే ఉన్నాం 1.5 సంవత్సరం పాటు. వీళ్ళు నానా మాటలు మాట్లాడి వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ మేము తీసుకొని బుద్ధుల్లాగా ఇలా చేతులు కట్టుకొని ఉండాలంట వీళ్ళ దగ్గర. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి, మేము ఇందాక చెప్పినట్టు సంక్షేమము అభివృద్ధి అనే కోణంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇందాక అన్నాను కదా, ఇదిగోండి ఒకసారి చూద్దాం. ఈ మన్యం రోడ్డు 56 మందికి అని చెప్పాను కదా, ఈ రోడ్డు చూడండి. 56 మందికి కల్పించిన గ్రామానికి వేసిన రోడ్డు ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా చేశారో చూడండి రోడ్డు. సో 56 మందికి ఉన్న గ్రామానికి కూడా మేము ప్రజల బాధలను ఇబ్బందులను తెలుసుకొని రోడ్లు వేస్తూ సంక్షేమం చేస్తూ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామంటూ ఒక పక్క ప్రభుత్వ అధికారులను కాపాడుకుంటూ, లాస్ట్ టైం అదే కడపలో టీచర్లను ఉద్దేశించి వారికి పౌష్టికాహారం కావాలి, వారికి హైయెస్ట్ పే చెయ్యాలంటూ టీచర్ల పక్షాన మాట్లాడినా కూడా అది కేవలం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా అధినేత జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ప్రతి ఒక్కరి సాధక బాధకాలను ప్రజల్ని అడ్రస్ చేస్తున్నారు. వీరి పాలనతో మా పాలన కంపేర్ చేయడం అనేది అసలు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. సో వీళ్ళు నోవే రైట్ టు టాక్ టు అబౌట్ ది కూటమి గవర్నమెంట్. హలో థ్యాంక్ యూ క్లోజ్ చేద్దాం సార్. జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బొట్ట రామారావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ సజ్జా గారు. సో ఈ డిబేట్లో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలండి. సో మొత్తానికి చూసాం కదా, ఇది